హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదా, మన ఎన్టీఆర్ నటించిన దేవరా వర్సెస్ పెద్ది. ఈ రెండు మూవీస్ను హిందీలో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, అలాగే పెద్ది సక్సెస్ఫుల్గా 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకుంది కదా. ఈ 2 వీక్స్కి ఎంత నెట్ కలెక్షన్ చేసింది, ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది, అలాగే మన దేవరా అయితే ఈ 2 వీక్స్ గాను ఎంత నెట్ కలెక్ట్ చేసింది, ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే నిన్న 2 వీక్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లోనే 400 కోట్ల పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అసలు ఈ పోస్టర్లోనే ఏమి దాచారు అనేది అయితే చాలా మంది అయితే అబ్జర్వ్ చేయలేదు, నేనైతే అబ్జర్వ్ చేశాను. అది కూడా డీప్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, మన పెద్ది ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ పెద్ది, అందుకే ఎక్కి వీడియోలు కూడా చేయడం అయితే జరిగింది. ఈ పెద్ది మూవీ వచ్చేసి సక్సెస్ఫుల్గా 14 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ప్రెజెంట్ మన టాపిక్ వచ్చేసి హిందీ కలెక్షన్స్ కదా. హిందీలోని పెద్ది మూవీకి ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగిందంటే, ఫస్ట్ హిందీలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందని తెలియాలి. అంటే ఫస్ట్ పెద్ది మూవీకి టోటల్గా చూసుకుంటే 220 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగడం అయితే జరిగింది. మరి ఈ 220 కోట్లోని హిందీ వర్షన్ నుంచి ఎంత జరిగిందన్న అంటే 25 క్రోడ్స్ అయితే హిందీ వర్షన్ నుంచి అయితే ఈ పెద్ది మూవీకి అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగడం జరిగింది. అంటే క్లీన్ హిట్ స్టేటస్లోకి వెళ్ళాలంటే ఒక 26 కోట్లు షేర్ కలెక్షన్స్ అయితే రావడం జరిగితే క్లీన్ హిట్ స్టేటస్ లాగా అయితే మన పెద్ద మూవీకి వెళ్తుంది. మరి సక్సెస్ఫుల్గా 14 రోజులు కంప్లీట్ అయింది కదా, ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనుకుంటున్నారంటే, ఫస్ట్ వచ్చేసి ఈ 14 రోజులు గాను పెద్ద మూవీకి మొత్తం 17 నుంచి 19 కోట్లు అయితే నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది భయ్య. ఇంకా రావాల్సిన బ్యాలెన్స్ చూసుకుంటే 6 నుంచి 7 కోట్లు అయితే రావాల్సింది ఉంది. ఈ 6 నుంచి 7 కోట్లు వస్తేనే ఈ పెద్ద అనేది హిట్ స్టేటస్లోకి వెళ్తుంది. మరి ఈ 14 రోజులకే మనకి 19 కోట్ల దగ్గరకు వచ్చింది కదనా, మిగతా రన్లోని 6 నుంచి 7 కోట్లు వచ్చేస్తాయి కదన్నా ఈజీగా. అంటే అక్కడ మీరు అలాగనుకుంటే అది పొరపడినట్టేనండి. 14వ రోజు ఈ పెద్ద మూవీకి హిందీలో వచ్చిన కలెక్షన్ చూసుకుంటే 35 lakhs అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి షేర్ పరంగా చూసుకుంటే 20 లక్షలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మూవీ ఇంకా 6 నుంచి 7 కోట్లు కలెక్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అయితే కలెక్ట్ చేయలేదు. ఎందుకంటే రోజు ఒక 20 లక్షలు షేర్ వేసుకున్నా ఇలాగ ఒక 5 రోజులకు వచ్చి అంటే ఇంకా 10 రోజులు ఆడినా మాత్రం ఒక 2 కోట్లు వస్తాయి. కాబట్టి ఈ సినిమా ఎట్టు పరిస్థితుల్లో అయితే మన హిందీలో అయితే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అంచనాగా ఫుల్ రన్లో కంప్లీట్ చేసుకోవడానికి ఒక 20 క్రోడ్స్ అయితే వస్తాయి, కానీ అక్కడ 25 క్రోడ్స్ అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ హిందీలో అయితే తన అంచనాలు అయితే ఎందుకు అందుకోలేకపోయింది అంటే, ఈ హిందీలో ప్రమోషన్ చేయలేదంటే ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి భూపాల్లో కండక్ట్ చేశారు, తర్వాత 2-3 ఈవెంట్లు కలెక్ట్ చేశారు, అలాగే ప్రెస్ మీట్లు పెట్టారు. అన్ని ప్రమోషన్స్ పరంగా పెద్ద మూవీ వచ్చేసి హిందీలో బాగానే చేశారు. కానీ కలెక్షన్స్ అనేవి డ్రాప్ అయ్యి, ఎందుకు అంటే సినిమా అనేది యావరేజ్గా ఉంది. అలాగే చందు ఛాంపియన్ అనే ఒక మూవీని పోలి ఉండడం వల్ల అక్కడ బాలీవుడ్లో జనాలకు అయితే పెద్దగా ఇది అట్రాక్ట్ అవ్వలేదు. అలాగే సుల్తాన్ కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఆడియన్స్ అయితే కొంచెం రిజెక్ట్ చేశారు. అందుకే ఈ పెద్ద మూవీకి హిందీలో అయితే కలెక్షన్స్ అయితే దారుణంగా పడిపోయాయి. ఖచ్చితంగా ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్కి వచ్చేసినట్టే హిందీలో అప్రాక్సిమేట్లీ 20 కోట్లు అయితే రావడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయినట్టుగా హిందీలో. అలాగే మన ఎన్టీఆర్ నటించిన దేవరా, ఈ దేవరా మూవీకి హిందీలో 2 వీక్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అన్న అంటే ఇంకా 2 వీక్సే ఉంది చెప్పు. ఇంకా పెద్ద అలాగే ఫుల్ రన్ అయిపోతుంది. కాబట్టి దేవరాకు వచ్చేసి 100 కోట్లు షేర్ అయితే హిందీలో అయితే రావడం జరిగింది భయ్య. అంటే చాలా రెండింటికి వేరియేషన్ అయితే ఉంది, ఇంచుమించు 80 కోట్లు వేరియేషన్ అయితే ఉంది. దేవరా పర్ఫార్మెన్స్ అనేది హిందీలో బాగానే ఉంది. దేవరా మూవీకి వచ్చేసి అడ్వాంటేజెస్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల హిందీలో బాగా ఆడింది. అలాగే స్టోరీ కూడా కొంచెం కొత్త పాయింట్తో రావడం వల్ల అయితే ఆడింది. ఈ పెద్ద మూవీకి వచ్చేసి స్టోరీ అనేది బాలీవుడ్ జనాలకు ఆల్రెడీ గతంలో విన్నదే కాబట్టి పెద్దగా వాళ్ళకైతే ఎక్కలేదు. ఇది హిందీ కలెక్షన్ సంబంధించింది. అలాగే ఈ పెద్ద మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే నేను రిలీజ్ చేశారు, వచ్చేసి 400 కోట్ల పోస్టర్ అయితే. ఈ పోస్టర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పోస్టర్లోను ఎక్కడా కూడా ఇన్ని డేస్కి 400 కోట్లు వచ్చాయనైతే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పటి వరకు డే బై డే ఈ మేకర్స్ ఏదైతే ఉన్నారో పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. కానీ 400 కోట్ల పోస్టర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని రోజులకు వచ్చింది అనేది అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే, ఇదంతా మీకు తెలిసిన భాగవతమే కదా ఈ పెద్ద కలెక్షన్స్ ఏంటి జరుగుతున్నాయో. ఇంకా ప్రజెంట్ 400 కోట్లు క్రాస్ చేయలేదు. కాకపోతే మేకర్స్ ఎలాగన్నా క్రాస్ చేస్తుందనే ఉద్దేశంతో అయితే ఈ 400 పోస్టర్ అయితే వేయడం జరిగింది. అందుకే ఖచ్చితంగా పలానా డేస్ కని అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు, అంతే తప్ప ఇందులో ఏమీ లేదు. కానీ చాలా మంది అయితే 400 కోట్లు దాటేసింది.
సరే దాటేసింది మీరు అన్ని ప్రకారం, మరి ఎన్ని రోజులకి దాటింది 400 కోట్లు? పోనీ మీ మూవీ మేకర్స్ వాళ్ళు వేసిన పోస్టర్ ప్రకారంగా నువ్వు చెప్పు అంటే వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి అనమాట. అలా కాకుండా ట్రేడ్ లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఈ కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. అవి మనం ఎక్కువ సార్లు డిస్కస్ చేసుకోకూడదు. ప్రజెంట్ అయితే పెద్ద అయితే 400 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే మొత్తం వరల్డ్ వైడ్గా అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఒక 60 నుంచి 100 కోట్లు వస్తేనే కానీ ఇది ఎట్టి స్టేషన్లోకి వెళ్ళదు. ప్రజెంట్ 60 నుంచి 100 కోట్లు రావడానికి అవకాశం ఉందా అంటే ప్రజెంట్ వచ్చేసి వరల్డ్ వైడ్గా ఈ మూవీకి గ్రాస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 2 నుంచి 3 కోట్లు అయితే వస్తుందండి గ్రాస్. అలాంటప్పుడు మరి ఇంకా 100 కోట్లు కలెక్ట్ చేయాలంటే కత్తి మీద స్వామి, ఇది ఖచ్చితంగా అవ్వడానికి అవకాశం ఉంది. నాకు తెలిసేసి ఈ పెద్ద మూవీ కోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి ఒక 450 కోట్లు బిలువ ఉంటుంది ఏదైతే మూవీ మేకర్స్ వేస్తున్నారో వాళ్ళ పోస్టర్ ప్రకారంగా. అలా కాకుండా ట్రేడ్ లెక్క ప్రకారం వేస్తే ఈ వాల్యూ ఇంకా చిన్నగానే ఉంటుంది. ప్రెజెంట్ ఈ విషయం బయటకు రాదండి. ఒక నెల 2 నెలలు ఆగిన తర్వాత అయితే ఈ పెద్ద ఒరిజినల్ కలెక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ నెగిటివిటీ పెంచుతున్నారు అనే ఉద్దేశంతో అయితే ఎవరు కూడా అఫీషియల్గా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయైతే కొంచెం వేయడానికి భయపడుతున్నారు. అంతేగాని ఒక 2-3 నెలలు అయిన తర్వాత పెద్ద కలెక్షన్స్ ఇవి వచ్చేస్తుంది. తీరా చూడబడికి 400 కోట్ల క్లబ్లో కూడా ఈ పెద్ద ఎంటర్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి కలెక్షన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ మనం ఏదైతే మేకర్స్ వేస్తున్నారో దాన్నే జెన్యున్గా నమ్మి తీసుకుంటే 400 కోట్లు అయితే ఈ పెద్ద మూవీ కలెక్షన్ చేసింది. కాకపోతే చిన్న విషయం ఏంటంటే ఎన్ని డేస్కి వచ్చిందని మెన్షన్ చేసి ఉంటే బాగుండు, కానీ అక్కడ అయితే మెన్షన్ చేయలేదు. దీనివల్ల అయితే మన మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే నిరాశలు అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఇన్ని డేస్లో అయితే చెప్పుకోవడానికి అయితే అవ్వకుండా ఉంది. అలాగే మన ఎన్టీఆర్ దేవరా అలాగే పెద్ద మూవీ చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ఇందులో పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ దేవరా అనేది పై చేయిలో ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకంటే గతంలో వచ్చిన కలెక్షన్స్ ఆధారంగా మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఏది కూడా ఉద్దేశించింది అయితే చెప్పింది అయితే లేదు. ఎందుకంటే ఎవరు ఏ ఫ్యాన్ అయినా మాత్రం జెన్యున్గానే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఎప్పటికప్పుడే వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసిన వీడియో అంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, వెంటనే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.